వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. అనంత పద్మనాభ స్వామి ఈ ఆలయం గురించి భారతదేశానికి కాదు ప్రపంచానికి సైతం పరిచయం అక్కర్లేదు. భారతదేశంలోని దక్షిణాది కేరళ రాష్ట్రంలో తిరువనంతపురంలో ఉన్న ప్రాచీన విష్ణు దేవాలయం ఇది. ఈ దేవాలయానికి ఘన చరిత్ర ఉంది. ఈ ఆలయంలో ఉన్న విష్ణు విగ్రహం నుంచి ఆలయం కింద ఉన్న నేల మాలిగల వరకు అంతా అనంతమనే చెప్పాలి. అంతు చిక్కని అనంత పద్మనాభ స్వామి రహస్యాలు ఒకవైపు, 6 గదులు అనంత సంపదతో మరోవైపు, ఇలా ఈ ఆలయం అంతా మిస్టరీగానే ఉంటుంది. కాస్త ఆలయ చరిత్రలోకి వెళితే ఆలయ ప్రస్తావన గురించి అనేక పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉంది. భారతదేశ వ్యాప్తంగా ఆ మహాశివుడికి 12 జ్యోతిర్లింగాలు ఉన్నట్టుగానే విష్ణుమూర్తికి సంబంధించినవి కూడా 108 దివ్య క్షేత్రాలు ఉన్నాయి. ఈ ఆలయం శ్రీ మహావిష్ణువు 108 దివ్య క్షేత్రాలలో ఒకటి. అంటే దేశవ్యాప్తంగా ఆ మహావిష్ణువుకు ఉన్న ప్రధాన ఆలయాల్లో ఈ అనంత పద్మనాభ స్వామి వారి టెంపుల్ ప్రథమ స్థానంలో ఉంటుంది. బలరాముడు తన తీర్థయాత్రలో స్వామికి పూజను చేసినట్లుగా భాగవతం పేర్కొంటుంది. స్వామివారి గురించి 12 మంది అల్వార్లలో ఒకరైన నమ్మాల్వార్ అనే రచనలు చేశారు. కలియుగం ప్రారంభమైన రోజున ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. అయితే ఈ గుడి చరిత్రపై స్పష్టమైన సమాచారం లేదు. కానీ వేల సంవత్సరాల నుంచి నిత్య పూజలు అందుకుంటున్నట్లు ఆలయానికి చెందిన రికార్డులు తెలియజేస్తున్నాయి. అయితే ఈ మందిరాన్ని 260 ఏళ్ల క్రితం తిరిగి నిర్మించారు. అప్పటి తరాలుగా ట్రావెన్కోర్ రాజకుటుంబం ఏలుబడిలో ఈ ఆలయం ఉంది. ప్రస్తుతం ట్రావెన్కోర్ రాజకుటుంబానికి చెందిన ధర్మకర్తల ఆధ్వర్యంలో ఆలయ కార్యక్రమాలు సాగుతున్నాయి. ఇందులో ఎత్తైన గోడలు, 16వ శతాబ్దపు గోపురాన్ని కలిగి ఉంటుంది. ఇక ప్రస్తుతం ఉన్న ప్రధాన గోపురాన్ని దాదాపు 1568లో నిర్మించినట్లు స్థల పురాణం చెప్తుంది. అనంత పద్మనాభ స్వామి ఆలయం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది. స్వాతంత్రానికి ముందు ఇది ట్రావెన్కోర్ సంస్థానం ఆధీనంలో ఉండేది. స్వాతంత్రం తర్వాత ట్రావెన్కోర్, కొచ్చిన్ సంస్థానాలు విలీనమయ్యాయి. ఆ తర్వాత అవి ఇండియన్ యూనియన్ లో భాగమయ్యాయి. అయితే ట్రావెన్కోర్ చివరి పాలకుడైన చితిరా తిరునాల్ ఈ ఆలయం హక్కులను తన వద్దే ఉంచుకున్నారు. 1991లో ఆయన మరణించినప్పుడు సోదరుడు ఉత్రాడం వర్మ దాని సంరక్షకుడయ్యాడు. దేశంలో ఎక్కడా లేని విధంగా తిరువనంతపురంలోని అనంత పద్మనాభ ఆలయంలో ఆ మహావిష్ణువు శేషనాగుపై పడుకుని దర్శనమిస్తారు. ఈ ఆలయంలో మూల విరాట్ను ట్రావెన్కోర్ మహారాజు రాజా మార్తాండ వర్మ పాలన సమయంలో 1208 సాలగ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దీంతో స్వామివారి మూల విరాటును ఒక ద్వారం నుంచి మనం వీక్షించలేం. పెద్ద విగ్రహం కావడం వల్ల తలను, చేతిని, పాదాలను వేర్వేరు ద్వారాల నుంచి చూడాలి. అది శేషునిపై పవలించినట్లు ఉన్న ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా చూస్తే తల భాగం, మధ్య ద్వారం గుండా చూస్తే బొడ్డు, అందులో పుట్టిన తామర పువ్వు, మూడో ద్వారం ద్వారా చూస్తే పాదభాగం కనిపిస్తాయి. ఆ కాలంలో 4000 మంది శిల్పకారులు, 6000 మంది కార్మికులు, 100 ఏనుగులు 6 నెలల పాటు శ్రమించి ఆలయంలో ఎన్నో కళాకృతులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. 2007లో ఈ ఆలయంలో ఉన్న నిధి తన రాజకుటుంబానికి చెందిన ఆస్తి అని ఆయన పేర్కొన్నారు. దీనిపై చాలా మంది కేసులు వేశారు. ఈ ఆలయం గురించి ప్రజలలో కూడా రకరకాల నమ్మకాలు ఉన్నాయి. ఈ గదికి నాగబంధం ఉందని, దీనిని తెరిస్తే లోకానికి అరిష్టమని చాలా మంది నమ్ముతారు. ఈ గదిని తెరవవద్దని 2011లో సుప్రీంకోర్టు పేర్కొంది. ఆలయ నిర్వహణలో అవినీతి, అక్రమాలపై ఆయన 577 పేజీల నివేదికను కోర్టుకు సమర్పించారు. ఆయన సిఫార్సు మేరకు 2014లో ఆలయ ఖాతాలను ప్రత్యేకంగా ఆడిట్ చేయాలంటూ కాగ్ను కోర్టు ఆదేశించింది. 2020 జూలై 13న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ట్రావెన్కోర్ రాజకుటుంబం ఈ ఆలయ ధర్మకర్తలుగా కొనసాగుతుంది. అనంత పద్మనాభ స్థల పురాణం ప్రకారం విష్ణు భక్తుడైన దివాకర ముని ఒకరోజు తపస్సు చేస్తుండగా ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు 2 సంవత్సరాల బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యాడు. దివాకర ముని ఆ బాలుడిని చూసి ఆశ్చర్యపోతాడు. ఆ బాలుడి అందాన్ని చూసి ముని నీవు నా వద్దనే ఉండిపోవాలని విజ్ఞప్తి చేస్తాడు. అందుకు ఆ బాలుడు దివాకర మునికి ఓ షరతు పెడతాడు. నీవు ఎప్పుడైనా నాపై కోపం అయినా ఆ క్షణంలో నేను నిన్ను వదిలి వెళ్ళిపోతానని చెప్తాడు. అందుకు ఆ ముని సైతం సరే అని చెప్తాడు. దీంతో దివాకర ముని వెంట ఆ బాలుడి రూపంలో ఉన్న ఆ మహావిష్ణువు తన ఆశ్రమంకు వెళ్ళాడు. అలా కొన్ని రోజులు ఆ బాలుడు ఆ ముని వద్దే ఉంటాడు. ఆ బాలుడు ఎన్ని తప్పులు చేసినా ఆ ముని ఆ బాలుడిని ఒక్క మాట కూడా అనడు. కానీ ఒకసారి దివాకర మునికి ప్రాణానికి ప్రాణమైన ఆ మహావిష్ణువు విగ్రహంతో ఆడుకుంటూ కనిపిస్తాడు. ఇక ఆ సంఘటన చూసి ముని కోపం ఆపుకోలేక ఆ బాలుడిపై ఆగ్రహంతో ఊగిపోతాడు. అక్కడితో ఆగకుండా కొట్టడానికి చేయి లేపుతాడు. వెంటబడతాడు. ఆ బాలుడు సాలగ్రామాన్ని నోటిలో పెట్టుకుని పరిగెత్తుతాడు.
తనకిచ్చిన మాటను ముని తప్పాడని భావించిన ఆ బాలుడు నన్ను చూడాలనిపిస్తే అరణ్యంలో కనిపిస్తానని చెప్పి అదృశ్యమవుతాడు. ఈ సంఘటనతో దివాకర మునికి ఆ బాలుడెవరన్నది అర్థమై తీవ్ర మనోవేదనకు గురైనాడు. ఎలాగైనా ఆ బాలుని రూపంలో ఉన్న మహావిష్ణువుని తిరిగి దర్శించుకోవాలని ముని అరణ్య బాట పడతాడు. అరణ్యంలో క్షణకాలం పాటు కనిపించిన ఆ బాలుడు అనంతరం ఒక మహావృక్షంలోకి ముని చూస్తుండగానే వెళ్లిపోతాడు. ఆ బాలుడు మహావృక్షంలోకి వెళ్లిన క్షణంలో ఆ వృక్షం నేల కొరిగిపోతుంది. నేల కొరిగి శ్రీ మహావిష్ణు శేషశయనుడిగా ఉన్న రూపంలో కనిపిస్తాడు. ఆ మహిమాన్విత రూపం దాదాపు 5 కిలోమీటర్ల దూరం వ్యాపించి శిరస్సు తిరువల్లం అన్న గ్రామం వద్ద, పాదములు తిప్పాపూర్ వద్ద కనిపిస్తాయి. దివాకర ముని, ఓ అనంత పద్మనాభ స్వామి, ఓ మహావిష్ణువ, నీ అంతటి భారీ విగ్రహాన్ని మానవ మూర్తులు దర్శించుకోవడం కష్టమవుతుంది అని కాస్త స్వల్పంగా అవతరించాలని ముని వేడుకున్నాడు. ముని విన్నపాన్ని మన్నించిన స్వామి ప్రస్తుత అనంత పద్మనాభ స్వామి వారి రూపంలోకి వచ్చేస్తారు. అరణ్యంలో ఉన్న ఆ విగ్రహాన్ని తెచ్చి తిరువనంతపురంలో ప్రతిష్ఠించినట్లు అక్కడి స్థల పురాణం చెప్తుంది. ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం కింద 7 నేలమాళిగలున్నాయి. అందులో అనంత సంపద ఉంది. పూర్వం అనంత పద్మనాభ స్వామి వారికి కానుకగా రాజులు నగలు, వజ్రాలు, పెద్ద పెద్ద బంగారపు ముద్దలు, బంగారపు ఏనుగులు, గుర్రాలు, వజ్రాలపు కిరీటం, బంగారపు సింహాసనాలు, ఇలా చెప్పుకుంటూ పోతే అనంత సంపద గురించి ఓ చరిత్రే ఉంది. అందులో ఉన్న సంపద బయటకు తీస్తే భూటాన్, నేపాల్, శ్రీలంక, మయన్మార్ వంటి దేశాల్లో ఉన్న పేదరికాన్ని ఇట్టే మార్చేయొచ్చు. ఇప్పుడు అర్థం చేసుకోండి ఆ అనంత పద్మనాభ స్వామి ఆలయం కింద ఉన్న అనంత సంపద విలువ ఎంత అని. ఈ దేవాలయానికి 6 నేలమాళిగలున్నాయి. భక్తులు, రాజులు చెల్లించిన ముడుపులు అప్పట్లో ఇందులోనే దాచేస్తుండేవారు. అందులోనూ అప్పుడప్పుడు స్వామివారి మహిమలను తెలుసుకొని ఇతర రాజ్యాల రాజులు స్వామివారి కోరికలు తీర్చేందుకు ముడుపులు సైతం ఇచ్చేవారు అని చరిత్ర చెప్తుంది. ఇక ఆలయం కింద నేలమాళిగలో ఉన్న 6 గదులు ABCDEF అని పేర్లు పెట్టారు. AB మాడిగలను 130 సంవత్సరాలుగా ఏనాడు తెరవలేదు. C నుండి F గదులను మాత్రం తరచూ తెరుస్తూనే ఉంటారు. ఈ మధ్యనే ఈ దేవాలయంలోని నేలమాళిగలలో 1,50,000 కోట్లకు పైగా విలువ చేసే అపార సంపద బయటపడడంతో ఈ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగింది. 1860లో మూసివేసిన కొన్ని గదులను మాత్రం 1950లో సీల్ వేశారు. టిపి సుందర్ రాజన్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో దావా వేయగా సుప్రీంకోర్టు ఒక కమిటీని వేసి ఆ సంపదను లెక్కించాలని ఆదేశించింది. ఆ విధంగా ఈ నేలమాళిగలలోని అనంత సంపదకు వెలుగు చూశాయి. 2011లో ఆలయ పాలక మండలి ఆ గదులను తెరవాలని సుప్రీంకోర్టు తీర్పుతో 5 గదులను తెరిచారు. ఫలితంగా ఆ గదుల్లో అపారమైన సంపద ఉన్నట్లు గుర్తించారు. ABCDEF అనే ఆంగ్ల అక్షరమాల ప్రకారం ఆ గదులకు పేర్లు పెట్టారు. మొదట ABC గదులను తెరిచారు. అప్పటి వరకు బయటపడిన సంపదలో బంగారం, వజ్రాభరణాలు, బంగారు దేవత ప్రతిమలు, కిరీటాలు, పచ్చరాళ్లు పొదిగిన నగలు, బస్తాల కొద్ది బంగారు, వెండి నాణ్యాలు, దాదాపు 2,000 రకాల కంఠాభరణాలు, గొలుసులు బయటపడ్డాయి. 16వ శతాబ్దం నాటి శ్రీ కృష్ణదేవరాయల కాలం నాటి నాణ్యాలు, ఈస్ట్ ఇండియా కాలం నాటి నాణ్యాలు, నెపోలియన్ బొనపార్టే కాలం నాటివి బస్తాల్లో లభ్యమయ్యాయి. ఇంకా బంగారు కొబ్బరికాయలు, బంగారు శంఖాలు, ఇలా ఎన్నో వింత వింత వస్తువులు వెలుగు చూశాయి. దీనితో పాటుగా 20 పెద్ద జగ్గులు, బంగారు హ్యాండిల్తో కూడిన ఒక జగ్గు, ఒక బంగారం కలం, 30 వెండి దీపాలు, శివుడి విగ్రహాలు, ఇతర బంగారు ఆభరణాలు రాసుల కొద్దీ ఉన్నట్లు గుర్తించారు. అవి కాకుండా తీస్తున్న కొద్దీ బంగారు కంకణాలు, ఉంగరాలు వస్తూనే ఉన్నాయి. ఆలయానికి ఉత్తరం వైపున రూమ్ DFను తెరిచారు. ఈ గదుల్లోనూ అపారమైన బంగారం, వజ్రాలు రాశుల కొద్దీ కనిపించాయి. ఈ నేలమాళిగ నిధి మొత్తం విలువ $1 ట్రిలియన్ పైగా ఉంటుందని, వీటి విలువ లక్షల కోట్లలో ఉంటుందని అంచనా వేశారు. నేలమాళిగల్లో బయటపడ్డ సంపదతో అప్పటి వరకు దేశంలో అత్యంత సంపన్న ఆలయంగా ఉన్న తిరుమలను పద్మనాభ స్వామి ఆలయం వెనక్కు నెట్టింది. ఆలయంలోని 6 నేలమాళిగలలో ఇప్పటికే 5 నేలమాళిగలు తెరిచారు. అందులో బయటపడిన సంపద సుమారు 5 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. 5 గదులు తెరిచినప్పటికీ 6వ గదిని మాత్రం ఇంకా తెరవలేదు. నాగబంధం వేసి ఉండడంతో తెరవడం సాధ్యం కాదని పండితులు తేల్చి చెప్పేశారు. ఆ గదిలో ఉన్న సంపద ఈ 5 గదుల్లో ఉన్న దానికంటే రెట్టింపు సంపద ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ గదిలో ఎంత సంపద ఉంటుందో అనేది ఆ అనంతుడికే తెలిసిన రహస్యం. కానీ కొంతమంది మాత్రం ఆ గదిలో బంగారం, వజ్రాలను మించిన ఏదో రహస్యం ఉందని భావిస్తున్నారు. విలువైన సంపద ఉన్న గదికి కూడా నాగబంధం వేయకుండా కేవలం ఆ గదికి మాత్రమే నాగబంధం వేశారంటే అక్కడ ఉన్న విషయం ఏంటంటే
అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. కొంతకాలం క్రితం వరకు ఆలయంలోని నేలమాళిగల్లో లభించిన అనంతమైన సంపదకు ట్రావెన్కోర్ పాలకులు సంరక్షకులుగా ఉంటున్నారు. వెలకట్టలేని నిధుల రాశిని స్వామివారికి అర్పించి తరతరాలుగా వాటిని సంరక్షిస్తున్నారు. ఇప్పటి వరకే బయటపడిన సంపదతో దేశంలో అత్యంత సంపన్న క్షేత్రంగా ఈ ఆలయం రికార్డులకెక్కింది. ఇక అనంత పద్మనాభ స్వామి 6వ గది తెరిస్తే ప్రళయం తప్పదా? 6వ గది తెరిచేదెప్పుడు? ఆ 6వ గదికి నాగబంధం ఉందా? ఉంటే తెరిచేది ఎలా? నిజంగా 6వ గదికి నాగబంధానికి లింక్ ఉందా? 6వ గది వద్ద సముద్రం అలలు వస్తున్నాయా? 6వ గది వద్ద పాములు బుసలు కొడుతున్న శబ్దాలు నిజంగా వినిపిస్తున్నాయా? ఈ అనంత పద్మనాభ స్వామి 6వ గది తెరిచేందుకు అక్కడి పండితులు, పురావస్తు శాఖ బృందం సైతం భయాందోళనకు గురవుతున్నారు. 6వ గది వద్దకు వెళ్తే అక్కడ సముద్రపు అలల శబ్దం, పాముల బుసలు కొట్టే శబ్దాలు వస్తున్నాయని చెప్తున్నారు. 6వ నేలమాళిగకు సముద్రానికి లింక్ ఉంటుందని, 6వ నేలమాళిగలు తెరిస్తే అరిష్టాలతో పాటు ప్రళయం కూడా సంభవించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇక ఆ గదిని తెరవాలంటే ఖచ్చితంగా గరుడ మంత్రం చదవాలని, రహస్య ఖజానా తలుపు గరుడ మంత్రం జపించే జ్ఞానం తెలిసిన ఉన్నత స్థాయి సాధుల ద్వారా మాత్రమే తెరవబడుతుంది. ఎవరు మరే విధంగా తలుపులు తెరవలేరు. అయితే ప్రస్తుతం ఇంతటి శక్తివంతమైన సిద్ధ పురుషులు ప్రపంచంలో ఎవ్వరూ లేరని ఆలయ పండితులు చెబుతున్నారు. ఆ 6వ గదిని దైవం నియమించిన వ్యక్తి మాత్రమే తెరవగలరు అని, ఇప్పటి వరకు అలాంటి వ్యక్తి కనుగొనబడలేదు అంటారు. చాలా మంది 7వ ద్వారం లోపల ఉన్న నేలమాళిగలను శపించబడిన ప్రాంతం అని కూడా భావిస్తారు. ఇదే తరహాలో కోనేటిలోని నిధులపై చెయ్యేస్తే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని, సముద్రం ముంచెత్తి సర్వనాశనం చేస్తుందని పలువురు భయాందోళనకు గురవుతున్నారు. ఆలయం ఎదురుగా ఉన్న కోనేరు అడుగు భాగంలో రహస్య మార్గాలున్నాయని, నిధులు దాచిన గదుల్లోకి అవి తెరుచుకున్నాయని, ఒకవేళ ఆ గదిని తెరిస్తే సముద్రం నీరు ఆ మార్గాల ద్వారా చొచ్చుకు వచ్చి ముంచేస్తుందని పుకార్లు, షికార్లు చేస్తున్నాయి. ఇక వేచి చూడాలి, భవిష్యత్తులో అయినా అనంత పద్మనాభ స్వామి 6వ గది తెరుస్తారా లేదా అని.